రైట్. అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ అంటారు. అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు టైమ్ కాంప్లెక్సిటీ. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు టైమ్ కాంప్లెక్సిటీ. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే, లెటసే ఇక్కడి నుంచి ఆ, విజయనగరం వెళ్ళాలనుకోండి. బెస్ట్ కేస్ ఎంత, అదే ఎంత టైం పట్టచ్చు యావరేజ్ గా? 1 hour. ఒకవేళ ఏమైనా వర్స్ట్ కేస్ లెటసే అమ్మవారి పండగ ఏదో ఉంది, దెన్ 2 hours. యావరేజ్ కేస్ ఏమో 1 hour. బెస్ట్ కేస్ ఎంత, అదే వర్స్ట్ కేసు 2 hours. వాట్ ఇస్ ద బెస్ట్ కేస్? ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే ట్రాఫిక్ ఉండదు. మేబీ యూ కెన్ గో ఇన్ 45 minutes, అంతేనా? సో అలాగే మనం ఇప్పుడు దాకా వీ హావ్ లెర్న్ డిఫరెంట్ సార్టింగ్ ఆల్గరిథమ్స్, ఓకే, అండ్ డిఫరెంట్ సర్చ్ ఆల్గరిథమ్స్ ఆల్సో. సో వీటన్నిటికీ వీ హ్యావ్ టు ఫైండ్ ద బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్ అండ్ యావరేజ్ కేస్. ఓకే, సో అసలు ఎలా డిఫైన్ చేస్తారో చెప్తా. ఇన్ డెప్త్ ఈ సిలబస్ లో ఇవి తెలుసుకోవాలి మీరు, ఎందుకంటే దిస్ విల్ అగైన్ యుల్ బి లెర్నింగ్ అబౌట్ దిస్ ఇన్ ద డా డిజైన్ అనాలిసిస్ అండ్ ఆల్గరిథమ్స్ అగైన్. ఇవి మళ్ళీ డయాగ్రామ్స్, సేమ్ డయాగ్రామ్స్ అగైన్ యుల్ లెర్న్. ఓకే, బట్ ఫర్ యూ టు బెటర్ అండర్స్టాండ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ నౌ ఇట్ సెల్ఫ్. ఓకే, రైట్. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బిగ్ ఓ నోటేషన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇలా బిగ్ ఓ ఆఫ్ ఎన్ అని రాస్తారు. ఓకే, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని రాస్తారు, ఇలా రాస్తారు. విల్ కంపేర్ దెమ్. ఓకే, రైట్. అసలు ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. ఇది మన ఫంక్షన్, లేదా ఇది మన ఆల్గరిథం తాలూకా డెఫినేషన్ ఏదో అనుకోండి. లెట్ us say fn is some 2n square plus n, some value. ఓకే, n బట్టి fn పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఓకే, అండ్ వాట్ ఈస్ ద సి ఆఫ్ జిఎఫ్ఎన్ ఏంటంటే, విచ్ ఇస్ టైటెస్ట్ అప్పర్ బౌండ్ ఆఫ్ fn. ఓకే, అంటే జస్ట్ దాని అబోవే ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా fn is always less than or equal to c into z of n. ఓకే, సో మనం ఏం చేయాలంటే అలాంటి ఒక సీన్ కనుక్కోవాలి. వి హ్యావ్ టు ఫైండ్ అవుట్ సమ్ సి వేర్ దిస్ కండిషన్ సాటిస్ఫైస్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సమ్ కే ఫర్ విచ్, అంటే ఈ వాల్యూ తర్వాత, దానికి ముందు ఇఫ్ యు సీ దిస్ గ్రాఫ్ హియర్, యాక్చువల్లీ ఎల్లో లైన్ చూస్తే మీరు ఒకసారి తగ్గింది, ఒకసారి యూనో సమ్ వాల్యూ చూడండి ఇక్కడ. సి ఆఫ్ జి ఆఫ్ ఎన్ కన్నా ఎక్కువ ఉంది కూడా ఒక్కోసారి ఎఫ్ ఆఫ్ ఎన్, ఇఫ్ యు సీ ద ఎల్లో లైన్. ఓకే, ఒక్కోసారి తక్కువ ఉంది, ఒక్కోసారి ఎక్కువ ఉంది. కానీ కే అనే వాల్యూ తర్వాత, సమ్ కే తర్వాత, డెఫినెట్లీ ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ లెస్ దాన్ సి ఆఫ్ ఎన్. ఓకేనా? let us assume fn to be 2n square plus n and g of n నేను n square అని assume చేసుకుంటున్నాను. Okay? మనకి ఏ వాల్యూ బెయిన్ చేస్తుందో తెలీదు. సో ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ 2n square plus n and g of n is n square. Now find out a c such that ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సి వాల్యూ ఎంత అవ్వచ్చు? ఫైండ్ దిస్ సి ఎంత అవ్వచ్చు? ఇఫ్ సి ఇస్ 1, will it satisfy? No. C1 అయితే 2n square plus n is less than n square అవుతుంది, అది ఇప్పటికీ సాటిస్ఫై అవుతుంది. C2 అయితే C2 అయినా సాటిస్ఫై అవ్వదు, ఎందుకంటే 2n square plus n ఉంది, అక్కడ ఇంకా పెద్దది ఉంది. ఒకవేళ C3 అయితే, ఓకే, let us say C to be 3. Let us assume C to be 3. సాటిస్ఫై అవుతుందా? let us say n వాల్యూ ఐ విల్ టేక్, let us say 4. ఓకే, ఇప్పుడు ఎంత వాల్యూ? ఎంత వచ్చిందమ్మా? ఇది 36, ఇది
సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా? ఓకే, 4 కూడా తీసుకోవచ్చు, కానీ వాట్ ఐ హావ్ టోల్డ్ యూ, టైటెస్ట్ అప్పర్ బౌండ్ అంటే జస్ట్ దాన్ని బౌండ్ చేయాలి అంతే. 4 కాదు 100 కూడా తీసుకోవచ్చు నేను, అంతేనా? సో లీస్ట్ అప్పర్ బౌండ్, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే లీస్ట్ అప్పర్ బౌండ్ 3 కన్నా అబౌవ్ అవుతుంది. 3 అంటే ఇంకా అది దానికన్నా కిందకి వెళ్తే అవ్వదు, దానికన్నా పైకి వెళ్తే అనవసరం. ఓకే, దిస్ ఇస్ ద రైట్ బౌండ్. ఓకే, సో యా, ఇంకా మీరు ఎన్ వాల్యూ ఏదైనా చెక్ చేయొచ్చు. ఐ థింక్ దిస్ విల్ సాటిస్ఫై ద కండిషన్. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయింది. నౌ సి, సో ఫైనలీ వీ హావ్ గాట్ అవర్ సి టు బి ఎంత? అవర్ సి ఇస్ నౌ 3. Now we have to find that k value such that after that value ఖచ్చితంగా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. See, I have seen this k. ఈ k వాల్యూ కనుక్కోవాలి. దానికి ఏం చేయాలి? యూ సాల్వ్ దిస్ ఈక్వేషన్ 2n² ప్లస్ ఇది ఉంది కదా ఈక్వేషన్, ఇది సాల్వ్ చేస్తే n ఎంత వస్తుంది చెప్పండి? n is greater than or less than వాల్యూ వస్తుంది కదా, అది చెప్పండి. Okay. Now if you solve this equation, then you will get to be n value to be greater than or equal to 1. So finally we have got the k to be 1. Okay. So f of n is less than c of g of n when ఎప్పుడు c is 3 and k is 1. k ఎలా ఫౌండ్ చేసాం? ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద k. గాట్ ఇట్? ఇది థియరీ పార్ట్. యూ విల్ అండర్స్టాండ్ వన్స్ ఐ గో టు ద ప్రాక్టికల్ పార్ట్ బెటర్. బిగ్ ఒమేగా అంటే ఏంటి అవన్నీ మీకు ప్రాక్టికల్ గా అర్థమవుతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ యూజ్ ద వర్స్ట్ కేస్ ఓన్లీ. బెస్ట్ కేసు, యావరేజ్ కేసు జనరల్ గా ఆల్గరిథమ్స్ లో మాట్లాడము. ఓకే, బట్ ఫర్ థియరీ సేక్ యూ హ్యావ్ టు లెర్న్ కాబట్టి యూ విల్ నో. ఓకే, బిగ్ ఒమేగా ఈజ్ నథింగ్ బట్ దిస్ సింబల్. ఈ సింబల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ సింబల్ ఇస్ బిగ్ ఒమేగా అండ్ దిస్ విల్ టెల్ యూ ద బెస్ట్ కేస్. మీరు ఇందాక చెప్పారు కదా విజయనగరం బెస్ట్ కేస్ ఏంటి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి చేయడం. సో దానికి ఏంటి, ఎఫ్ఎన్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జిఎన్. ఓకే, నౌ ఎఫ్ఎన్ ఇస్ మనం ఎంత తీసుకున్నాం, 2n² ప్లస్ n ఈస్ గ్రేటర్ దాన్ సి ఇంటూ n². సో నౌ టెల్ మీ what could be the value of c? c could be -1 also, 1 also, 0 also. But అంటే ఏమంటారు దాన్ని, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అవ్వాలి. అంటే ఇఫ్ యూ టేక్ c టు బి 1, విల్ ఇట్ సాటిస్ఫై? ఓకే, ఇంకొంచెం ముందుకెళ్ళండి. c2 తీసుకుంటే సాటిస్ఫై అవుతుంది. 3 తీసుకుంటే అవ్వదు. సో 1 తీసుకుంటే తక్కువ అయిపోతుంది, 2 తీసుకుంటే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది, అండ్ 3 తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది. సో వీ హావ్ టు టేక్ ద గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. ఆ సి క్యాలిక్యులేషన్ కొంచెం మీరే మీ ఇమాజినేషన్ తో అర్థమైపోద్ది. యాక్చువల్లీ మోర్ దెన్ థియరీ విచ్ ఐ హావ్ టు సే, ఇఫ్ యూ టేక్ సి టు బి 0 ఆర్ నెగిటివ్, ఇది సాటిస్ఫై అవుతుందా? అయిపోద్ది. సో ఇంకొంచెం పెంచండి, సి 1కి పెంచండి. 1కి పెంచితే హియర్ యూ హ్యావ్ 2n² ప్లస్ n ఈస్ గ్రేటర్ దాన్ n². So it will satisfy. Let us increase more. C is equal to 2. Will it satisfy? Yes, ఇది కూడా satisfy. C is equal to 3. Will it satisfy? అవ్వదు. ఎక్కడైతే మనకు అవ్వదు అనుకుంటాం, ఇలా గుర్తుపెట్టుకుంటాం, ఎక్కడైతే మనం అవ్వదు అనుకుంటాం దాని ముందు వాల్యూ మీరు తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ అవ్వదు, దానికి ముందు ఎగ్జాక్ట్ గా ఎంత ఉంది, C is 2. సో ఫైనలీ అవర్ C is ఎంత, 2. So now the equation boils down to 2n² plus n is greater than 2 of n². Now if we solve for n, ఎంత వస్తుంది? Okay, this is n is greater than or equal to 0. So finally our C is 2 and k is ఎంత, 0. అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడైతే 0 అవుతుంది, 0 దాటిన తర్వాత ఎప్పుడు కూడా when c is 2,
this condition Fn greater than or equal to C into Gn always satisfies. Okay, this is the best case. What is the average case? Average case is Fn is bounded between these two. Fn is less than C1 into Z of n, C2 into Z of n. Okay. What is our f of n? F of n anta 2n square plus n is less than C2 into n square is less than C1 into n square. C1, C2 values చెప్తారా? You already found actually. I am not asking k values. C1, C2. ఈ కండిషన్ ఏంటమ్మా? Fn is less than or equal to C into G of n ఏనా? ఎంత ఫౌండ్ చేసాం? C ఫస్ట్ది ఎంత? 3. సో ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం. దిస్ ఇస్ 3. Fn is less than of G, less than C of G, C into Gn అంటే ఎంత ఫౌండ్ చేసాం? 3. దీనికి ఇప్పుడే ఫైండ్ చేసాం. సో ఫైనలీ which is 2 into n square is less than or equal to 2 into n square plus n is less than or equal to 3 into n square. So what is our C1? Our C1 is 2. C2 is, I think, 3. What about K? You just solve it rendo వస్తాయి. After certain value, you just solve it and you can find the K. Okay? This is the average, best, and the average, best, and the worst case. Okay? Worst case ని ఎలా డిఫైన్ చేస్తాం? Big O. Okay? Average case is theta. Okay? And big omega, big omega, yeah. Big omega is best case. Okay? I have to write it down. Big omega, that is this, is the best case. And theta will give you the average case. And the big O, it will give you the worst case. All right? అర్థమైందా? ఇప్పుడు we'll compare some time complexity. Now you'll understand exactly how it happens. Okay? O of C అంటే మీనింగ్ ఏంటంటే O of C అంటే మీనింగ్ ఏంటంటే కాన్స్టెంట్ టైం. ఓకే, లైక్ ఆర్డర్ ఆఫ్ 10 క్యూబ్ అనుకోండి, ఆర్డర్ ఆఫ్ 10 ఫర్ 4 అనుకోండి, ఇవన్నీ కూడా ఈక్వలే. కాన్స్టెంట్ టైం అనేస్తాం సింపుల్ గా వీ కెన్ సెల్ ఆర్డర్ ఆఫ్ 1. ఓకే, సో దానికన్నా కొంచెం ఎక్కువ ఏంటి? లాగ్ ఆఫ్ లాగ్ ఎన్. ఓకే, దానికన్నా కొంచెం ఎక్కువ ఏంటి? లాగ్ ఎన్. ఆర్డర్ ఆఫ్ ఎన్ పవర్ 1/2 అంటే ఆర్డర్ ఆఫ్ రూట్ ఎన్. ఓకే, దానికన్నా ఎక్కువ ఇది. ఇవి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. యూ కెన్ సింప్లీ క్యాలిక్యులేట్ దమ్ విచ్ ఇస్ లార్జర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ, ఐఎమ్ జస్ట్ ఇలిస్ట్రేటింగ్ యూ ఫర్ యువర్ నాలెడ్జ్, బట్ లెట్ us say ఈ రెండు కంపేర్ చేద్దాం. ఆర్డర్ ఆఫ్ ఎన్ అండ్ ఐఎమ్ కంపేరింగ్ ఇట్ విత్ ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. మీరు స్మాల్ వాల్యూస్ తీసుకోవద్దు, ఎందుకంటే మనం కే ఎంతైనా డిఫైన్ చేయొచ్చు. ఇందాక చూస్తే ఎన్ ఇస్ గ్రేటర్ దెన్ 1 ఉంది. స్మాల్ వాల్యూస్ కాకుండా బిగ్ వాల్యూస్ తీసుకుందాం. లెట్ us say n వాల్యూ ఇస్ 2 పవర్ 10. Okay, so this is order of 2 power 10. Just a moment. Okay,
let us let us take n to be 2 power 10. ఓకే, ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది ఆర్డర్ ఆఫ్ n అంటే n 2 power 10 కాబట్టి ఇది 2 power 10 అవుతుంది దీని వాల్యూ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వాల్యూ. ఓకే, n log n ఎంత అవుతుంది? 2 into 2 power 10 into log of 2 power 10. Okay, what will this happen? 2 power 10 into log of 2 power 10 అంటే let us say base 2. Then it is 10 into అమ్మా పై బేస్ ఇది వెళ్తుంది కదమ్మా. అరే 10 అమ్మా. Is this the value? Okay, so ఇది ఎంత వాల్యూ? ఆర్డర్ ఆఫ్ n ది 2 power 10, ఆర్డర్ ఆఫ్ log n ది 10 into 2 power 10, which is larger? That's why we have told this is larger than this. This is larger than this. If you keep on comparing like this, అలా కంపేర్ చేసుకోవాలి కానీ ఎప్పుడు n స్క్వేర్ కన్నా n log n చిన్నది అలా మీరు కంపేర్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. బట్ ఇన్ లాంగ్ టర్మ్ బేసిస్ ఈ మూడే ఎక్కువ మీకు టచ్ అవుతాయి. ఆర్డర్ ఆఫ్ n, ఆర్డర్ ఆఫ్ n log n, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, ఈ మూడు మీకు బాగా ఎక్కువ ఆల్గరిథమ్స్ ఈ మూడిట్లోనే ఉంటాయి మీరు చదివేవి అట్లీస్ట్. ఓకే, సో ఇఫ్ యూ గో ఆన్, ఐ జస్ట్ షో యూ. ఆర్డర్ ఆఫ్ n క్యూబ్ is less than order of n power k, అంటే n power 4 is obviously greater than n power n cube, అంతే కదా. n power 5 is greater than n power 3. ఓకే, వీటికన్నా ఏది ఎక్కువ? ఆర్డర్ ఆఫ్ 2 power n. యూ షుడ్ నో మ్యాథ్స్. ఓకే, n క్యూబ్ కన్నా 2 క్యూబ్ ఎక్కువ, నాట్ 2 క్యూబ్, మేబీ టేక్ 2 power 10 versus 10 power 3. ఓకే, ఏది ఎక్కువ? 2 power 10 is 1024, 10 power 3 is 1000. So definitely 2 power n is more valuable or time ఎక్కువ పడుతుంది దాన్ని క్యాలిక్యులేట్ చేయడం. ఆర్డర్ ఆఫ్ n power n is much higher. Finally 2 power n, which is much higher. Of course 3 power n ఇంకా higher, and you keep on going. ఇంకా దానికి ఎండ్ లేదు. Okay, so this is how time complexity is. We will understand this with an example. ఓకే, మనం బైనరీ సర్చ్ ట్రీలో ఒక నెంబర్ని ఫైండ్ చేయాలి. I'll explain time complexities by using an example of binary search tree. Okay, worst case, best case మాట్లాడాం కదా. Okay, we'll talk about the worst case and best case of binary search, which is in your syllabus also. Okay, so నేను ఇది తీసుకున్నాను. Let us say 1, 2, 9, 10, 11, 12, 15, 25. ఓకే, నో ఎలా ఉంటుంది ట్రీ? దీనిది 1 ఇక్కడ ఉంటుంది, 2, 9, 10, 11, 12, 15 and 25. ఓకే, ఇదే కదా మన బైనరీ సెర్చ్ ట్రీ, ఇదే వస్తుంది. ఓకే, దో ఇట్ ఇస్ అ బైనరీ సెర్చ్ ట్రీ, ఇట్ విల్ కమ్ లైక్ దిస్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ 25 ఎక్కడుందో నేను ఎలా వెళ్ళాలి? లెట్ us say how I go. 25 1 కన్నా ఎక్కువ కాబట్టి ఇలా వెళ్తాను. ఆ తర్వాత 2 నుంచి 9కి వెళ్తాను, ఎందుకంటే 2 కన్నా ఎక్కువ కాబట్టి అటు వెళ్తాను. ఇటే కదా నేను వెళ్ళేది. తర్వాత 9 కన్నా 25 ఎక్కువ కదా, సారీ 25 9 కన్నా ఎక్కువే కదా. సో ఐల్ గో దిస్ సైడ్, ఐల్ గో లైక్ దిస్, ఐల్ గో అండ్ ఫైనలీ ఐ ఫౌండ్. బట్ ఇన్ ద ప్రాసెస్ నాకు టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంతేనా? ఆల్మోస్ట్ నేను 8 ఎలిమెంట్స్ సర్చ్ చేస్తున్నానా? ఓకే, అంటే వర్స్ట్ కేస్ నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని సర్చ్ చేస్తాను నేను? ఎన్ని ఎలిమెంట్స్ సర్చ్ చేస్తానా? సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆర్డర్ ఆఫ్, యు గాట్ ఇట్? లెట్ us say నాకు ట్రీ ఇలా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయింది, ఇలా ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. ఇలా ఓకే, నౌ దిస్ ఇస్ ద కేస్ వేర్ లెట్ మీ డ్రా ద నెంబర్స్ ఆల్సో. 10,
11, let us say 13. This is okay. ఇలా 10 ఇటువైపు వచ్చేసరికి 20, ఇటువైపు వచ్చేసరికి 11, 10 కన్నా ఎక్కువ 20, and let us say 25, and this is let us say 9, 8, అదే బెటర్. Let us say this is 8, this is 7, and this is 9. Okay, so this is how we go. Now ఇందాక మనం సెర్చ్ చేసేటప్పుడు we have to go till this. Let us say put 25 సెర్చ్ చేసేటప్పుడు now I know that it is greater than 10. అంతేనా? నేను ఇటువైపు వెళ్ళను ఇంకా. ఓకే, సో డైరెక్ట్ ఇటువైపు వెళ్తా. 20 కన్నా ఎక్కువ కాబట్టి ఇటువైపు వస్తాను. సో నౌ ద ఇన్పుట్ ఇస్ స్ప్లిట్ ఇంటూ 2 halves. అంతేనా? ఇందాకటి కేసులో ద ఇన్పుట్ ఇస్ లైక్ లీనియర్ ఇలాగ ఇక్కడ వరకు మనం సెర్చ్ చేయాలి. ఒకవేళ 8 ఎలిమెంట్స్ ఉంటే ఐ హావ్ టు సెర్చ్ ఫర్ 8 ఎలిమెంట్స్ టు ఫైండ్ ఐ హావ్ టు సెర్చ్ ఫర్ 7 ఎలిమెంట్స్ టు ఫైండ్ ద రైట్ వన్. But here the input is split into 2 halves. In this case, we'll actually talk about recursive algorithm. But for now, it will remember that it is order of log n. ఎలా సార్ log n అన్నది I'll take the recursive equation when I'm talking about merge sort analysis మనం చేస్తాము. అప్పుడు we'll learn. Okay. So log n is definitely less than order of n. Okay. So ఇది బెస్ట్ కేస్. దీనికి బెస్ట్ కేస్ ఏంటి? బైనరీ సెర్చ్ కి ఆర్డర్ ఆఫ్ log n. Worst case ఏంటి? Order of. You understood what is the best case and the worst case? Similarly, we will study about sorting algorithms, which is the best case and worst case for every sorting algorithm.